అమెరికాలోని డల్లాస్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ పోలే దుర్మరణం చెందడంపై అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా టీం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అమెరికాలో గన్ సంస్కృతి ఆందోళనకర స్థాయికి చేరిందని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా వివరించారు. ఇకనైనా అమెరికన్ ప్రభుత్వం గన్ సంస్కృతి మీద గట్టి చర్యలు తీసుకోవాలని సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులను ఆయన కోరారు. గత కొంతకాలంగా మనకి ఇండియా నుంచి వచ్చే యువకులు కానీ అనేక మంది ఎన్ఆర్ఐస్ కానీ సో ఎటువంటి సమస్యలు యుఎస్లో చోటు చేసుకుంటున్నాయి అన్ని మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా డాలస్లో జరిగిన కాల్పుల సంఘటన చూసినట్లయితే అందరినీ కూడా ఒక విధంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. మరి ఈ విషయంలో ఆట చాలా క్లోజ్గా వాళ్ళకి దానికి సంబంధించిన అవసరాలని తీర్చే క్రమంలో వాటి లోటుపాట్లని చూసే క్రమంలో ఎంతో ముందుండి పనిచేస్తుంది. దానికి సంబంధించిన విశేషాలు మనతో పంచుకోవడానికి ఇప్పుడు ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆ వారి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయంత్ గారు, ముందుగా మీరు చెప్పండి, సో ఏ విధంగా దీన్ని అడ్రస్ చేస్తున్నారు ఆటా తరఫున? సో ఇటువంటి సమస్యలు తరచుగా వస్తున్నాయి, సో వీటికి ఎటువంటి మెకానిజంని ఆటా తరఫున క్రియేట్ చేస్తుంది? సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా ఈ షూటింగ్ చాలా దిగ్భ్రాంతి చెందింది. రియల్లీ సాడ్ అకేషన్, సాడ్ అఫేర్స్. మన ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్ కు ఈ మధ్యన చాలా ఇటువంటి ఈవెంట్స్ అవుతున్నాయండి. సో ఆటా సేవా టీమ్ ఈస్ దేర్. ద 2 things we have to do. One is make sure we immediately take care of the logistics involved with this incident. Daniki Ata Dallas team is and Ata Seva team is working very hard. My President-elect Satish is here. Satish is leading it from the front to make sure the logistics are taken care of. The second issue in the bigger picture, itvanti programs chaala avuthayi, itvanti accidents avutunnayi ganaka how can we educate, what can we do from our side? Students unde gaani evare gaani etvanti జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఆలోచించి మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కాలేజెస్కి వెళ్ళి ఓరియంటేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని జాబ్స్ చేయడం, ఎటువంటి ప్లేసెస్లో చేయాలి, ఎటువంటి జాబ్స్ చేయొద్దు, సేఫ్టీ కొరకు చేస్తే మీకు ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా, అటువంటి దానికి. సో మనకు ఈ ఓరియంటేషన్ డూస్ అండ్ డోంట్స్ దానిపైన కూడా చేస్తున్నాము. సో బట్ ఇమీడియట్ అవర్ కర్తవ్యం ఏంటంటే ఇమీడియట్ నీడ్ ఈస్ టు మేక్ షూర్ we are in deep sorrow with the family and make sure we take care of the logistics on sending the body back, remains back. సో వీటి కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏమైనా ఆటా తరపున ఏర్పాటు చేసే ఆలోచన కానీ ప్రయత్నం, స్పెషల్లీ స్టూడెంట్స్ కోసం ఏదైనా ఆలోచన? తప్పకుండా ఉన్నదండి. అదే చెప్పాను కదా, మేము ఇక్కడ ఉన్న కాలేజెస్ తోటి, కౌన్సిల్ జనరల్, ఇండియన్ ఎంబసీ వాళ్ళతోటి, స్టూడెంట్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళతోటి ఓరియంటేషన్ చేసి, అటర్నీస్ తోటి కూడా కోఆర్డినేట్ చేసి వాట్ షుడ్ దే డూ, మా స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన కూడా కొంచెం మనం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. తప్పకుండా మా సేవా టీం, ఎడ్యుకేషన్ టీం రెండు కూడా కలిసి, లీగల్ టీం తోటి కలిసి ఈ ఓరియంటేషన్ చేస్తున్నాము. జాగ్రత్తలతోటి ముందు కాకుండా చూడాలని చేస్తాం. ఇంకా ముందు వీ విల్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సతీష్ గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా డాలస్లో మీరు ముందుండి లీడ్ తీసుకొని ఈ ఇష్యూని రిజాల్వ్ చేసే క్రమంలో వర్క్ చేస్తున్నారు. ఎటువంటి సమస్యను మీరు అక్కడ గమనించారు? సో ఏంటి సమస్య, ప్రధానంగా ఏంటి సమస్య? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెన్. మొన్న గ్యాస్ స్టేషన్లో ఈ స్టూడెంట్ చంద్రశేఖర్ పోలే అని మన ఎల్బీ నగర్ స్థానికుడు 2023లో వచ్చాడు. తను టు పర్సూ హిజ్ మాస్టర్స్ డిగ్రీ, టు పర్సూ హిజ్ ఆయన డ్రీమ్ టు కంప్లీట్ హిస్ మాస్టర్స్. బట్ అన్ఫార్చునేట్లీ షూటింగ్ had happened and since it's a homicide and definitely investigation is going on, but మనకి immediate ఏంటంటే to give relief to the family, because what we can do mana ఆటా నుంచి because to send his remains back home to give peace to the family. So we are working really hard, working with attorneys, working with the authorities. Our attorney is also involved in it to help with the investigation. But we are trying to expedite the process due to being a weekend, being a homicide. Obviously, there is a delay in the process, but we are working with all consulate, Indian consulate తో మాట్లాడాము, అక్కడ అథారిటీస్ కూడా మాట్లాడాము టు ఎక్స్పెడైట్. ఇది ఏంటంటే ఎంత తొందరగా మనం తనని పంపిస్తే వాళ్ళ ఫ్యామిలీకి రిలీఫ్ వస్తుంది. సో
whatever is there to help to expedite. Bausha next Wednesday, Thursday varaku we will ship him back, his remains back home. So ఇది ఏంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. వి కండెమ్ ఆటా ఇస్ కండెమ్ ది violence, gun violence, and it's very unfortunate. We still don't know the details, what the cause అనేది, because of the investigation going on. So, but ATA is always there. Any issue related to students, indaka ma president Jain Challa cheppinattu, we are educating. One of the main thing we are taking to students do orientation, right? Some of these things we can't avoid. I don't know these incidents, but manam whatever we can, వీళ్ళకి రూల్ ఆఫ్ ద లా, మన అమెరికా రూల్ ఆఫ్ ద లా, టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఎనీథింగ్ వీ కెన్ హెల్ప్ ఫ్రమ్ ఆటా, వి ఆల్వేస్ దేర్. వాట్ ఎవర్ ద ఫ్యామిలీ ఇండియా నీడెడ్. మాకు ఇండియా నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తున్నది. వాళ్ళు కూడా వైర్లెస్ మెసేజ్ పంపించారు టు ఎక్స్పెడైట్ కౌన్సిలేట్ జనరల్ తోని మాట్లాడి టు ఎక్స్పెడైట్ ద హోల్ ప్రాసెస్. అంటే ముఖ్యంగా ఈ సంఘటనలు తరచుగా ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉన్నాయి. దట్టు డాలస్ లాంటి నగరంలో కొత్త వారు ఎక్కువగా క్రౌడ్ వచ్చేసరికి, సో దీన్ని ఒక విధంగా యాక్సిడెంట్స్ అనేది సహజంగా క్రౌడ్ పెరిగేటప్పుడు వాటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవగాహన రాహిత్యం వలన, అవగాహన సమస్యల వలన ఇవి మరింత ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని అనుకోవచ్చు. The amount of what's happening in the US in terms of, because a lot of foreigners are coming in. అండ్ ఆబ్వియస్లీ మనం కూడా తెలుగు ఆర్గనైజేషన్, మనమే కాదు, తెలుగు లీడర్స్, తెలుగు కమ్యూనిటీ అందరినీ ఎడ్యుకేట్ చేసుకోవాలి. వాట్ ఆర్ వి, ఏం చేస్తున్నాము, బికాజ్ మనం కూడా కొన్ని చాట్ల మనం ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్, వీఆర్ ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్ టు ద కమ్యూనిటీ, రైట్? సో మనం ఏమైనా ఉంటే, మనం ఇప్పుడు మీరు చూస్తుంటే మనకి అందరికీ సినిమా యాక్టర్స్ ఫ్యాన్లు ఉంటారు, సినిమా మూవీస్ ఫ్యాన్స్ ఉంటాము, కల్చరల్ మీద మనం we want to celebrate మన సంప్రదాయాలు అవన్నీ మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. బట్ డూ ఇట్ మన ఇండోర్లో చేసుకోండి. వీ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ టు బీ డూయింగ్ ఇన్ ద స్ట్రీట్, మేకింగ్ ఇన్కన్వీనియన్స్ టు లాట్ ఆఫ్ పీపుల్. సో మనం కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాలింగ్ us to how we can educate our Telugu community to make sure to be within the limits and make sure follow and not make inconvenience to అదర్ పీపుల్. జయంత్ గారు, మీరు చెప్పండి, ఈ విషయంలో ప్రధానంగా ఆటా తరపున అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు వేరియస్ రూట్స్లో వస్తున్నారు. వీటన్నింటి ఏ రూట్స్ వచ్చారు అని ఆ రూట్స్ అనేవి ఐడెంటిఫై చేసుకొని తద్వారా ఒక ప్రోగ్రామ్ ఆటా కానీ ఇతర సోదర ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి టార్గెట్ బేస్డ్, ఎందుకనంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ ద్వారానే వీళ్ళంతా వస్తారు. వచ్చేటప్పుడే డే 1 ఏ విధంగా అయితే వీళ్ళు కోర్సెస్ రకరకాల ప్రోగ్రామ్స్తో వస్తున్నారు, అదేవిధంగా గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి దీన్ని కూడా అవేర్నెస్, యుఎస్ అవేర్నెస్ని కూడా కైండ్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి కండక్ట్ చేసి ఇనీషియల్ స్టేజ్లోనే ప్రివెన్షన్ క్రియేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అటువంటి ఆలోచన ఆటాకి ఏమైనా ఉందా? తప్పకుండా అండి, మీరు అన్నది 100% ట్రూ. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ రాకముందే మేము US Consul General in Hyderabad, we talked to Laura Williams, she is the current Consul General. ఆమె US ఇండియాకి వెళ్ళే ముందే మాట్లాడాము. సో వీఆర్ ట్రయింగ్ టు కోఆర్డినేట్ సమ్ ప్రోగ్రామ్స్ విత్ దెమ్. సో పేరెంట్స్కు ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఇక్కడ స్టూడెంట్స్ రాకముందు వాళ్ళకు, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒకప్పుడు విషయాలు వేరే, ఇప్పుడు విషయాలు వేరే. సో మేక్ షూర్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీరు స్టూడెంట్స్కి వచ్చినప్పుడు స్టూడెంట్కి కావాల్సిన ఫీజు, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అటువంటివి అన్ని కూడా మీ దగ్గర ఉంటేనే ఇక్కడికి రండి. రాగానే మీకు జాబ్స్ లేవు, మా జీవనోపాధి కొరకు, లివింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు రిస్కీ జాబ్స్ చేయడము, అన్సేఫ్ జాబ్స్ చేయడము సరికాదు. ఆ తర్వాత మన కాలేజెస్కి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కోర్సెస్ పైన ఫోకస్ చేయాలి, ఎటువంటి సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే మనకు జాబ్ వస్తుంది, అది కూడా దానిపైన కూడా కొంచెం ఎక్కువ మన అవగాహన వస్తే ఇటువంటి మనం వీ కెనాట్ 100% సే కాకుండా చేయలేము, కానీ వీ కెన్ మినిమైజ్ అండ్ వీ కెన్ గివ్ సమ్ కంఫర్ట్స్ టు ద పేరెంట్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ రాకముందే సెట్ చేస్తే వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత సర్ప్రైజ్ కాదు. వాళ్ళు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కొంచెం డిఫరెంట్ కండిషన్స్ ఉండే, ఏదో ఒక రకంగా అమెరికాకు వస్తే సరిపోతుంది, అక్కడ పోయినాక మనం ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు అని. కానీ స్టూడెంట్స్ కి వచ్చినప్పుడు మనకు స్టూడెంట్ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటేనే ఇక్కడికి వస్తే బాగుంటది. నీ డిగ్రీ అయిన తర్వాత జాబ్స్ కి అప్లై చేయి, జాబ్ తెచ్చుకో, బాగా మంచిగా ఉండు. కానీ అందుకే కొంచెం మీరు అన్నట్టు
అన్ని ఆర్గనైజేషన్స్ తోటి తెలుగు ఆర్గనైజేషన్స్, బ్రదర్లీ సిస్టర్లీ ఆర్గనైజేషన్స్ తోటి కూడా కలిసి ఇటువంటి ఒక క్యాంపెయిన్ చేస్తే కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి సార్. So quick to add to what Jayant, our President Jayant said, మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రాకముందే we want to, అంటే we are talking to consulate general in US consulate in India to do a mandatory అంటే మన తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ in collaboration with the US General Consulate to have a mandatory orientation before they come to here. Atla at least to give them some understanding of what the rules of the law, ఇక్కడ what we need to follow అనేది కొంచెం వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ అని అనుకుంటున్నాము. సో we are working on that one. Obviously ఇక్కడికి వచ్చాక కూడా we plan to do some orientation sessions వాళ్ళకి. We are there to help them. Some unfortunate incidents అవుతుంటాయి, బట్ ఏదున్నా కూడా ఆట is always there and take care of their families. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంఘటన అనేది చాలా బాధాకరమైనది. కాకుంటే ఎంతో క్రౌడ్ పెరుగుతున్నట్టుగానే సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా దీనికి ప్రివెంట్ గా వచ్చేటప్పుడే ఇక్కడుండే చట్టాల మీద కానీ ఇక్కడుండే పరిస్థితుల మీద కానీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా ఆట తెలియపరచడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో ఇండియాలో లాగా జస్ట్ లైక్ దట్ అనే టేక్ ఇట్ ఈజీ పాలసీ కాకుండా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మన అన్ని ఇన్సిడెంట్స్ ని కూడా అరికట్టలేకపోయినా మాక్సిమం మనం ప్రివెంట్ సిచ్యువేషన్ లో మనం థింక్ చేసి ముందుకెళ్ళినట్లయితే అరికట్టే అవకాశం ఉంటుందని వారి మాటలో తెలియపరచడం జరిగింది. ప్రధానంగా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను కూడా రూపుదిద్దే క్రమంలో ఆలోచనలో ఉన్నట్లుగా ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారి మాటలో కూడా తెలియపరచడం జరిగింది. సో దిస్ ఇస్ సింహ సాక్షి న్యూస్.